అలాగేనండి. ఏంటి శ్యామా, హాల్ టికెట్ రాగానే ఫేస్ లో అంత సంతోషం వచ్చింది? ఇంతకాలం మీరు నేర్పిన చదువుకి ఇది పరీక్షా కాలం కదా టీచర్. పరీక్షలు అయిపోతే మీ పని అయిపోతుంది కదా, మీరు వెళ్ళిపోతారు కదా అని ఈ సంతోషం. అంటే నేనిక్కడ ఉండడం వల్ల నీకు కష్టంగా ఉందా? నాకు కాదు టీచర్ కష్టం, మీకే. నాలాంటి చదువు రాని మొద్దుకి చదువు నేర్పడం అంటే పాపం మీకు కష్టమే కదా టీచర్. ఈ పరీక్షలు అయిపోతే ఇంక మీకు ఈ కష్టం ఉండదు కదా అని నా ఉద్దేశం. కొన్ని ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా ఫీల్ అయితే కష్టం తెలీదు. అలాగని కష్టాల మీద ఇష్టాలు పెంచుకుంటే నష్టపోతాం టీచర్. ఏది హాల్ టికెట్ ఇలా ఇవ్వు, సెంటర్ ఎక్కడుందో చూస్తాను. ఏంటి శ్యామ అఖిల్ అని సంతకం చేశావు? అఖిల్ బాబు భారీగానే కదా టీచర్ నేను ఎగ్జామ్ రాస్తోంది. అందుకే శ్యామ అఖిల్ అని సంతకం చేశాను. కరెక్ట్ గా చెప్పావు శ్యామ. ఇలా భార్యాభర్తల పేర్లు పక్కపక్కన ఉంటేనే బాగుంటుంది కదా. అవునండి, నా పేరు పక్కన అలా మీ పేరుంటే చూడండి ఎంత చూడముచ్చటిగా ఉందో. శ్యామ అంటే సింపుల్ గా ఉంది, శ్యామ అఖిల్ అంటే పవర్ఫుల్ గా ఉంది. అంత పవర్ఫుల్ గా ఉంటే ఎవరు నా జోలికి రారు. నా జోలికే కాదు, నా పేరు జోలికి కూడా రారు అని నేను ధైర్యంగా ఉండొచ్చు. నా పేరు నీ పక్కనే ఉంటే అంత ధైర్యంగా ఉంటుందా నీకు? అవునండి, చాలా ధైర్యంగా ఉంటుంది. అయితే నీ పేరు పక్కన నా పేరు ఉండడమే కాదు, ఎప్పుడూ నేను కూడా ఉంటాను. ధైర్యంగా ఉండు. నేను ఉండనివ్వను. అఖిల్ పేరు పక్కన నీ పేరు చూసుకొని ధైర్యంగా ఉంటే సరిపోదు శ్యామ. బాగా చదివి బాగా ఎగ్జామ్స్ రాయాలి. అలాగే టీచర్, మీరు కోరుకున్నట్టుగా ఎగ్జామ్స్ బాగా రాస్తాను. రాయాలి, బాగా రాయాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. అదే నా కోరిక, అఖిల్ కోరిక కూడా. అలాగే అత్తయ్య గారు, తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. అవును, రేపటి నుంచే కదా ఎగ్జామ్స్? అవునత్తయ్య గారు. బాగా ప్రిపేర్ అయ్యావు కదా? మా టీచర్ గారి దయ వల్ల బాగా ప్రిపేర్ అయ్యాను అత్తయ్య గారు. గుడ్, వెరీ గుడ్. రజని, చెప్పండి ఆంటీ. మీ శిష్యురాలు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది కదా, నువ్వు కూడా శ్యామతో పాటు వెళ్తే తనకి ధైర్యంగా ఉంటుంది. పాపం టీచర్ గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అత్తయ్య గారు? మీ అబ్బాయి గారు నాతో వస్తున్నారు కదా. అంటే మీ వారు వస్తుంటే నేను రాకూడదా? రాకూడదు. అని ఎలా అంటాను టీచర్? రావచ్చు, అత్తయ్య గారు చెప్పారు కాబట్టి మీరు కూడా మాతో పాటు రావచ్చు. ఓకే ఓకే, రేపే కదా ఎగ్జామ్స్,
ఇక నువ్వు టైం వేస్ట్ చేయకుండా బాగా చదువుకోవాలి. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేలోపు నేను నీ కళ్ళ ముందు ఉంటాను, ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు క్షమా. ఒకవేళ నేను రావడం లేట్ అయితే మన గెస్ట్ హౌస్ దగ్గరే కదా, అక్కడికి వెళ్ళండి. ఇదే శ్యామా నీ ఎగ్జామినేషన్ సెంటర్. ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చావు? త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళు. ఏంటి శ్యామా టెన్షన్ పడుతున్నావు? అందరినీ చూడు ఎంత హ్యాపీగా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో. ఓకే ఓకే, వెళ్ళు వెళ్ళు. నేను ఎగ్జామ్ రాయడం ఫస్ట్ టైం కదా అఖిల్ బాబు, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు శ్యామా, నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు కదా, ఎగ్జామ్ కూడా బాగా రాస్తావు, నాకు తెలుసు. అయినా ప్రతిదానికి కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకు అంటావు కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ విషయంలో మాత్రం కంగారు ఎందుకు? ధైర్యంగా వెళ్ళి బాగా రాయి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల్ బాబు. టీచర్, మీరు కూడా శ్యామాకి కొంచెం ధైర్యం చెప్పండి. అందుకే కదా నేను వచ్చింది. శ్యామ సంగతి నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. శ్యామా, నీ ఎగ్జామ్ పూర్తి అయ్యేసరికి ఆఫీస్లో మీటింగ్ అయిపోవచ్చు. ఏ కారణం చేతైనా నేను రావడం కొంచెం లేట్ అయితే పక్క రోడ్లోనే వర్మ గెస్ట్ హౌస్ అని మన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ యాదగిరి అనే వాచ్మెన్ ఉంటాడు, మీరు ఫలానా అని చెప్తే లోపలికి ఎలా చేస్తాడు. అలాగే అఖిల్ బాబు. ఓకే శ్యామా, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. వర్మ గెస్ట్ హౌస్, వాచ్మ్యాన్ యాదగిరి. ఓకే. హలో, ఎంతసేపు అలా చూస్తావు? అవతల ఎగ్జామ్ కి టైం అవుతుంది, పద. హలో, ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్స్ అలౌ చేయరు. నీ ఫోన్ నాకివ్వు, నా దగ్గర పెట్టుకుంటాను. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ ఇవ్వు. నాకు సంబంధించింది ఏది మీ చేతికి అందివ్వను. అది నా ఫోన్ అయినా మా ఆయన అయినా. నువ్వందించేదేంటి? వారం రోజుల్లో నేనే అందుకుంటానని చెప్పాను కదా. ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది కదా, అందుకోలేదు కదా. ఇంకా 3 రోజులు మిగులున్నాయి కదా, అందుకోవచ్చు కదా. 3 ముళ్ల బంధాన్ని విడదీయడం 3 రోజుల్లో కాదు కదా. 33 జన్మలెత్తినా కూడా మీ వల్ల కాదు. ఎంత పొగరు నీకు! చూస్తా నీ 3 ముళ్ల పొగరుని 3 రోజుల్లో అణిచేస్తా. ఇవ్వండి. ఇక్కడ సైన్ చేయండి. ఆల్ ది బెస్ట్ శ్యామా. థ్యాంక్ యూ టీచర్. ఓకే, నేను వెళ్తున్నాను. రారా, నీకోసం వాళ్ళు వెయిటింగ్. మీటింగ్లో వాళ్ళు అడిగే డౌట్లకి
ఏం చెప్పాలో నాకు తెలియట్లేదురా. నా ఫోన్ నీ దగ్గర పెట్టుకో, ఇగో కీస్ కూడా నీ దగ్గర పెట్టుకో. ఓకే యా. నువ్వు వెళ్ళు. మేడం లైట్స్ వెయ్. బల్బు మాడిపోయింది మేడం. మాడిపోతే బల్బ్ మార్చొచ్చు కదా. పొద్దునే చూశాను మేడం, మార్పించేస్తాను. ఇక్కడ కూడా లేదంటే పారిపోయి ఉంటుందంటావా? అవును మేడం. పద. ఏ అరుణ్ లే. ఏయ్ ఏ, తప్పుగా. అరుణ్ లే. అరుణ్ ఏ, ఫుల్ మత్తులో ఉన్నట్టున్నారు మేడం. వదిలిస్తా. ఇంటికి తీసుకెళ్లి మొత్తం వదిలిస్తా. ఈ బాగోతం ఏంటో తేలుస్తా. హెల్ప్ చేయి. ఓకే మేడం. తీసుకెళ్లి కారులో పడేద్దాం. లే. ఏయ్. లే అరుణ్. థ్యాంక్ గాడ్ దొరకకుండా తప్పించుకున్నాను. ఇంకొక క్షణం ఇక్కడ ఉండకూడదు. అమ్మో వీళ్ళు వచ్చేసారు. మళ్ళీ నాకు స్టోర్ రూమే దిక్కు. నేను సార్ కి ఫోన్ చేశాను. దగ్గరలోనే మన గెస్ట్ హౌస్ ఉంది, యాదగిరి అనే వాచ్మెన్ ఉంటాడు, వెళ్ళు అని చెప్పారు. ఇక్కడెక్కడ ఉంటుంటుంది. ఆ అమ్మాయి చుట్టూ పట్టుకొని లాక్కొద్దాం. వెతుకో. అవునా, అంత జరిగిందా? అవును సార్. ఆ అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? లేదు సార్, చూడలేదు. ఇదిగోండి, ఈ అమ్మాయినా గెస్ట్ హౌస్కి వచ్చింది. అవును మేడం, ఈ అమ్మాయే. శ్యామా, మన అనుమానం కరెక్టే. ఆ రజనీ టీచర్ ఏదో ప్లాన్ చేసింది. పద లోపలికి వెళ్ళి వెతుకుదాం. సార్ లోపలంతా వెతికాను సార్, ఎక్కడా ఆ అమ్మాయి కనపడలేదు. లేక ఏమవుతుంది? ఈ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఇదొక్కటే కదా దారి. లోపల ఎక్కడో హైడ్ అయి ఉంటుంది, మేం వెతుకుతాం. శ్యామా, పద వెతుకుదాం. ఇక్కడెవరూ లేరు. అటు వెళ్ళి చూద్దాం పద. శ్యామా, నువ్వు పైకి వెళ్ళి ఎత్తుకు, నేను ఇటు వెళ్ళి ఎత్తుకుతాను. ఆ.
రజనీ టీచర్, మీరిక్కడే ఎక్కడో ఉన్నారని మాకు తెలుసు. మర్యాదగా బయటికి రండి. మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. అలాంటి మొత్తం మనిషితో, చెత్త మనిషితో కలిసి నేను బ్రతకలేను. ప్రాయశ్చిత్తం చేసుకోలేనంత పాపం చేశారు మీరు. మీలాంటి పాపాత్ముల వల్ల గురుస్థానానికే కళంకం వస్తుంది. గురువు తల దించుకునే పరిస్థితి వస్తుంది. సారీ శ్యామ, సారీ అఖిల్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఇంకెప్పుడు జీవితంలో నా మొహం మీకు చూపించను. కావాలంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మీకు కనపడనంత దూరం వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదిలేయండి. మీలాంటి వాళ్ళని వదలకూడదు టీచర్. పోలీసులకు అప్పగించాలి. మీలాంటి సో కాల్డ్ టీచర్ చరిత్ర ప్రపంచానికి తెలియాలి. పదండి స్టేషన్కి. అఖిల్ బాబు ఆగండి. ఆవిడ విషయంలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఈవిడ్ని ఏం చేయాలి అనే నిర్ణయం పెద్దవాళ్ళు, అత్తయ్య గారు, మామయ్య గారు చూసుకోవాలి. ఈవిడ్ని మన ఇంటికి తీసుకొచ్చిన ఐశ్వర్యక్క చూసుకోవాలి. జరిగింది వాళ్ళకి చెప్దాము. వాళ్ళే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నువ్వు చెప్పింది కరెక్టే శ్యామ. అదే చేద్దాం. పద. ఐశ్వర్య, ఆవేశపడకు. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. పలానా ఆనంద్ గజపతి వర్మ గారి కోడలు ఇలా భర్తని వదిలేసి వెళ్ళిపోయింది అంటే మీ మామయ్య గారికి ఎంత పరువు తక్కువ ఆలోచించు. మీ అబ్బాయి ఇలా అమ్మాయిలతో గెస్ట్ హౌజుల్లో తిరుగుతూ డ్రగ్స్ తీసుకోవడం మావయ్య గారికి పరువా? మీ అబ్బాయి గారు ఇలాంటి అడ్డమైన పనులు చేస్తుంటే మావయ్య గారి పరువు అమాంతం పెరిగిపోతుందా? అది కాదు ఐశ్వర్య. ప్లీజ్ అత్తయ్య, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. నా నిర్ణయం మారదు. ఇలాంటి మోసగాడితో కాపురం చేయడం నా వల్ల కాదు. వెళ్ళిపోతున్నా, శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఐశ్వర్య, 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 ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పద్ధతి కాదు. కొంచెం సహనంతో ఉండు. పద్ధతి గురించి నాకు చెప్పకు. నీ మొగుడు మాటకు అబద్ధం చెప్తుంటే నువ్వు పడతావేమో, నేను పడను. నీ మొగుడు పూటకు అమ్మాయితో తిరుగుతుంటే నువ్వు ఓపికతో ఉంటావేమో, నేను భరించలేను. నీ మొగుడు తాగి తందనాలాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావేమో, కానీ నేనలా కాదు. నా వల్ల కాదు. ఇంకొక మాట ఆగమని నన్ను అనొద్దు. నేను వినను కూడా. ఐశ్వర్య, ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, 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 నాన్న, నాన్న, అరుణ్, ఐశ్వర్య.
నాన్న అమ్మా. లే నాన్న. లేరమ్మా అమ్మా ఐశ్వర్య లేరా మంచినీళ్ళు తీసుకొస్తాను. మంచినీళ్ళు. బాధగా ఉందా టీచర్? ఉంటుంది, బాధగానే ఉంటుంది. గౌరవంగా ఈ ఇంటికి వచ్చిన మీరు ఇలా తప్పు చేసి దొరికిపోయి ఇలా తలదించుకొని వెళ్ళిపోవాలి అంటే బాధగానే ఉంటుంది కదా. పోలీసులకు అప్పగించాలి. మీలాంటి సో కాల్డ్ టీచర్ చరిత్ర ప్రపంచానికి తెలియాలి. పదండి స్టేషన్కి. మనది కాని దానికోసం ఆశ పడితే ఇలా బాధగానే ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఆస్తిని దోచుకోవాలని ట్రై చేస్తూ దొరికిపోతే ఇలా బాధగానే ఉంటుంది. నేను మీకు ఎప్పుడో చెప్పాను, అఖిల్ బాబు నా ఆస్తి అని. నేను మీకు ఎప్పుడో చెప్పాను, నా ఆస్తి జోలికి రావద్దు అని. నా ఆస్తిని చేజారకుండా చూసుకుంటాను అని, మీ భార్య నుంచి అఖిల్ బాబుని కాపాడుకుంటాను అని కూడా చెప్పాను. అయినా మీ ప్రయత్నం మీరు చేశారు, అవమాన పాలయ్యారు. పరమ పండితోత్తముడైన రావణాసురుడు పరాయి వాళ్ల భార్య మీద ఆశపడ్డం తప్పు అని తెలిసి కూడా సీతమ్మ వారి మీద ఆశపడ్డాడు. అధః పాతాళంలో పడిపోయి సర్వనాశనమైపోయాడు. ఇప్పుడు మీరు కూడా పరాయి వాళ్ల భర్త మీద ఆశపడ్డం తప్పు అని తెలిసి అఖిల్ బాబు మీద మోజుపడ్డారు. అంతకన్నా కిందకి పడిపోయారు, అవమాన పడిపోయారు. 7 రోజుల్లో నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేశారు. 7 రోజుల్లో ఈ ఇంటి కోడలిగా సెటిల్ అయిపోవచ్చు అని కలలు కన్నారు. మీ ఛాలెంజ్ నీరు కారిపోయింది, మీ కల కన్నీరైపోయింది. అదే 7 రోజుల్లో మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని నేను కూడా ఛాలెంజ్ చేశాను. మీ భార్య నుంచి అఖిల్ బాబుని దక్కించుకోవాలి అని కలలు కన్నాను. కేవలం 4 రోజుల్లోనే మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేయగలిగాను. నా కలని నెరవేర్చుకోగలిగాను. ధర్మం తప్పిన వారికి నాశనం తప్పదు, నీతి మాలిన వాళ్ళకి శిక్ష తప్పదు. ఈ 2 విషయాలు మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. పాఠాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చి గుణపాఠాలు నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పి సిగ్గుపడొద్దు. ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకున్నందుకు సంతోషపడండి. మీరు నాకు పాఠాలు చెప్పినందుకు మా వాళ్ళు మీకు ఫీజు ఇచ్చారు. కానీ నేను కూడా మీకు గురుదక్షిణ ఇస్తున్నాను. ఆ గురుదక్షిణ ఏంటో తెలుసా? మిమ్మల్ని పోలీసులకు పట్టించకుండా వదిలేయడం. ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చి నాకు అక్షరాభ్యాసం చేయించిన గురువు చేతికి అరదండాలు వేయించడం ఇష్టం లేక మిమ్మల్ని పోలీసులకి పట్టించడం లేదు.
ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. ఎవరి కాపురాలు కూల్చాలని చూడకండి. మీకు తగ్గ మనిషిని పెళ్లి చేసుకోండి. ధర్మబద్ధంగా కాపురం చేసుకోండి. వెళ్ళండి. శ్యామ, ఒకసారి నువ్వు అరుణ నీకు ఫోన్ చేసి కనుక్కో. హలో, హలో బావగారు, మేము హనుమాన్ నగర్ దగ్గర ఉన్నాము. అఖిల్ బాబుకి రూట్ సరిగా గుర్తులేదంట. ఎటు వెళ్ళాలి బావగారు? అలాగే స్ట్రైట్ గా 3-4 కిలోమీటర్స్ వెళ్ళండి. అక్కడ లెఫ్ట్ లో లక్ష్మీపురం అనే బోర్డు వస్తుంది, అక్కడ లెఫ్ట్ తీసుకోండి. అలాగే బావగారు. శ్యామ, జాగ్రత్త. అక్కడ రైట్ తీసుకుంటే అడవి రోడ్లోకి వెళ్తారు. అసలే ఈవినింగ్ అయింది, అక్కడ చీకటిగా ఉంటుంది. మళ్ళీ మీరు అక్కడ దారి తప్పితే ప్రమాదం. సరే బావగారు. అక్కడ రైట్ తీసుకుంటే అడవి రోడ్లోకి వెళ్తారు. అసలే ఈవినింగ్ అయింది, అక్కడ చీకటిగా ఉంటుంది. ఏంటి శ్యామ, ఎటు వెళ్ళాలంట? ఇలా ముందుకు వెళ్ళాలంట. ఇలాగే స్ట్రైట్ గా పోనివ్వండి. కన్నయ్య, అఖిల్ బాబుకున్న చీకటి భయం పోగొట్టడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఉంటావు అనే నమ్మకంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కన్నయ్య. ఎటువైపు వెళ్ళాలి శ్యామ? రైట్ కి వెళ్ళాలి అఖిల్ బాబు, రైట్ కి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నందుకు నన్ను క్షమించండి అఖిల్ బాబు. శ్యామ, మెయిన్ రోడ్ నుంచి వదిన వాళ్ళ ఊరు ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుందంతే. మనం ఇప్పుడు చాలా దూరం వచ్చినట్టున్నామే. ఇంకా వదిన వాళ్ళ ఊరు రాలేదంటే మనం దారి తప్పేమేమో అని అనుమానంగా ఉంది. అఖిల్ బాబు, కావాలనే నేను మిమ్మల్ని ఈ దారిలోకి తీసుకొచ్చాను. బావగారు చెప్పిన రూటు ఇదే అఖిల్ బాబు. మనం కరెక్ట్ రూట్లోకే వచ్చాము. లే శ్యామ, నాకేదో డౌట్గా ఉంది. ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కుందాం. అరే శ్యామ, నా ఫోన్లో సిగ్నల్ లేదు. నీ ఫోన్ నుంచి ట్రై చేయి.
నా ఫోన్లో కూడా సిగ్నల్స్ లేవు అఖిల్ బాబు. ఏం చేద్దాం మరి? ఇటువైపు ఎవరైనా వస్తే దారి అడుగుదామా? ఇటువైపు ఎవరు రాకూడదు కన్నయ్య.